గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసరికి మనం కొంచెం థియరటికల్గా వెళ్దాం. ఒక 1-2 వీడియోస్ థియరటికల్గా వస్తాయి. దెన్ ఆఫ్టర్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ అ కోడింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. బికాజ్ కొంచెం మనకు థియరటికల్ ఐడియా ఉండాలి మొత్తం ఎలా వర్క్ అవుతాయి అనేది. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో లెట్స్ గో టు టుడేస్ ఎజెండా. Today we are going to discuss about introduction to websites and internet. ఇవాళ మనం కంప్లీట్గా వెబ్సైట్ అంటే ఏంది, ఇంటర్నెట్ అంటే ఏంది, అది మొత్తం డీటెయిల్గా క్లారిటీ తెచ్చుకుందాం. కొంచెం జస్ట్ చిల్లో ఉండి చూస్తూ వీడియో. థియరటికలే మొత్తం, ఏం ప్రాక్టీస్ ఏం అవసరంలో మీకు. దెన్ కమింగ్ టు టుడేస్ ఎజెండా. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వై వెబ్ డెవలప్మెంట్ అంటే, మీరు వెబ్ డెవలప్మెంటే ఎందుకు చూస్ చేసుకోవాలి. మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఆర్గనైజేషన్ ఒక వెబ్సైట్ పక్కా మ్యాండేటరీగా ఒక వెబ్సైట్ యూజ్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ రిజల్ట్స్ వదలడం. ఎవరు యాప్ తయారు చేయరు రిజల్ట్ డిస్ప్లే చేయడానికి, బట్ వెబ్సైట్ మాత్రం పక్కా ఉండిద్ది. ఎందుకంటే వెబ్సైట్ వచ్చేసరికి మోర్ నెంబర్ ఆఫ్ యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ తీసుకున్నారనుకోండి, ఆ యాప్ డౌన్లోడ్ చేయడం, అది వెబ్సైట్ అయితే పక్కా వస్తాడు. ఎందుకంటే యూఆర్ఎల్ హిట్ చేయడం, అప్పటికప్పుడు యూజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. యాప్ అయితే డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, ఇది మొత్తం పెద్ద తతంగం. బట్ ఫోన్ సపోర్ట్ చేసిద్దో లేదో, ఇది కూడా చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి. సో వెబ్ అనేది లైట్ వెయిట్, తొందరగా అయిపోయింది, మనకు కావాల్సిన పని అయిపోయింది. అందుకనే ప్రతి కంపెనీ వచ్చేసరికి మనం వెబ్సైట్స్ యూజ్ చేసుకుంటుంది, యాప్ ఉన్నా లేకపోయినా కానీ. దెన్ కమింగ్ టు ద సెకండ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 kinds ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. స్టాటిక్ వెబ్సైట్స్ అంటే స్టాటిక్గా ఉంటాయి, అంటే లోపల కంటెంట్ ఏం చేంజ్ అవ్వదు. కంటెంట్ చేంజ్ అవ్వాలంటే కోడింగ్లో వెళ్ళి మార్చాలి. బట్ కమింగ్ టు ద డైనమిక్ వెబ్ పేజెస్ అంటే కంటెంట్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకున్నారనుకోండి, ఫేస్బుక్లో నాకు వచ్చిన వీడియో మీకు రాకపోవచ్చు. కంటెంట్ అనేది డైనమిక్గా ఉంటుంది. దాన్ని డైనమిక్ వెబ్సైట్స్. కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి మనకు స్టాటిక్ వెబ్సైట్. ఎందుకంటే దీంట్లో నేను ఏం చేయాలన్నా, ఇది నా పర్సనల్ ప్రాజెక్ట్. నేను దీంట్లో చేంజ్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చేంజ్ చేయాలనుకున్నా, నేను వెళ్ళి నా కోడింగ్లో చేంజ్ చేయాల్సిందే. ఇదైతే మ్యాండేటరీ. అదే డైనమిక్ వెబ్సైట్ ఫేస్బుక్ అనుకోండి, ఆటోమేటిక్గా కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక అడ్మిన్ ఉండాలి, ఒక యూజర్ ఉండాలి, వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను పోస్ట్ ఏం అవసరంలా, ఎందుకంటే నాకు తెలిసి ఇంకా ఇట్లానే ఉంటుంది, పేజ్ మారదు అనుకున్న టైంలో నేను స్టాటిక్ వెబ్సైట్లో వెళ్ళిపోతా. అలా కాదు, నేను మాటికి అప్డేట్ చేస్తూ ఉంటా అనే టైంలో నేను అప్పుడు డైనమిక్ వెబ్ పేజెస్ ప్రిఫర్ చేస్తాను. అది వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. అండ్ కమింగ్ టు ద నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. నెట్వర్క్ ఈజ్ అనే కలెక్షన్ ఆఫ్ 2 or more connected computers or devices. నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ని కనెక్ట్ చేసేది ఒకటి కావాలి. దెన్ ఆఫ్టర్ ఒక నెట్వర్క్లా బిల్డ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ చాలా బాగుంది అంటారు కొంతమంది వచ్చి, అంటే దాని మీన్స్ వాడికి చాలామంది తెలిసిన వాళ్ళు అలా ఉంటారు, అంటే కనెక్ట్ అయ్యి ఉంటారు. దాన్ని నెట్వర్క్ అంటారు, నార్మల్ వర్డ్స్లో అయినా ఇక్కడైనా. ఇక్కడ కూడా చాలా కంప్యూటర్స్ని కలిగి కమ్యూనికేట్ అవుతూ వర్క్ చేస్తూ ఉండదాన్ని నెట్వర్క్ అంటారు. యూజువల్లీ ఓనర్డ్ మేనేజ్డ్ బై అనే ఇండివిజువల్ ఆర్గనైజేషన్ ఆర్ పర్సన్. అంటే నార్మల్గా వచ్చేసరికి మన కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, దానికి సెపరేట్ నెట్వర్క్ ఉంటుంది. దాంట్లో యూజ్ చేయాల్సిన వాళ్ళంతవరకు లిమిటెడ్గా ఉంటారు, అదొక నెట్వర్క్. అంటే దాంట్లో హెచ్ఓడీస్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వాళ్ళంతా ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంటారు. అది బయట దానికి కనెక్ట్ అవ్వదు, దాన్ని ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. ఇంకా ఇంటర్నెట్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ
నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 నెట్వర్క్స్ ఉన్నాయి, ఈ మొత్తం కనెక్ట్ అయ్యి ఉండదాన్ని ఇంటర్నెట్ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించింది, అవి బిజినెస్లు, పబ్లిక్ నెట్వర్క్, ప్రైవేట్ నెట్వర్క్, పబ్లిక్గా ఉన్న వెబ్సైట్లు, అవి మొత్తం కనెక్ట్ ఉన్నదాన్ని ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్ వచ్చేసరికి ఎవరు సింగిల్ ఓనర్ అయితే ఏం కాదు, ఎందుకంటే అది ఒక డీసెంట్రలైజేషన్ అంటే అది అందరి మీద ఆధారపడి ఉంటుంది. ఇది వచ్చేసరికి నెట్వర్క్. ఇక్కడ మల్టిపుల్ సిస్టమ్స్ ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవుతాయి, ఐ మీన్ కమ్యూనికేషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ నెట్వర్క్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నెట్. ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ అవుతాయి. దెన్ కమింగ్ టు ద సర్వర్ అండ్ క్లయింట్. సర్వర్ అంటే ఏంది, అసలు క్లయింట్ అంటే ఏంది? సర్వర్ వచ్చేసరికి యాజ్ యూజువల్ వర్డ్స్. సర్వర్ ఏమంటారు, ఎవరన్నా సర్వ్ చేస్తే వాడిని సర్వర్ అంటారు. ఇక్కడ కూడా అది సేమ్. ఒక సిస్టమ్ ఉండిద్ది, ఐ మీన్ ఒక కంప్యూటర్, అది కూడా నార్మల్ కంప్యూటరే, బట్ దానికి పర్ఫార్మెన్స్ ఎక్కువ. దానివల్ల ఏమైంది, అది మల్టిపుల్ యూజర్స్ని హ్యాండిల్ చేయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ సర్వర్ నుండి ఒక ఫైల్ రిక్వెస్ట్ చేస్తుంది, దెన్ సర్వర్ సర్వ్ చేసిద్ది, అంటే తీసుకోవని. అలా మల్టిపుల్ క్లయింట్స్ ఒక సర్వర్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద సర్వర్. దీస్ ఆర్ ద క్లయింట్స్. క్లయింట్స్ సర్వర్ దగ్గర నుండి డేటా తీసుకుంటాయి, ఇస్తాయి. ఒక సర్వర్ మల్టిపుల్ క్లయింట్స్ని హ్యాండిల్ చేయగలదు. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, హోస్టింగ్ అండ్ డొమైన్. హోస్టింగ్ అంటే ఏంటి? మన కోడ్ మొత్తం తీసుకెళ్ళి ఒక సర్వర్లో ఉంచి మనం చేసిన మనం యాప్ చేస్తాం, అది మొత్తం మన సిస్టంలోనే చేస్తాం, మన దాంట్లోనే రన్ చేస్తాం, మొత్తం మన దాంట్లో చేసి అప్పుడు తీసుకెళ్ళి మనం సర్వర్లో పెడతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యాక్సెస్ అవ్వాలి పబ్లిక్గా. అప్పుడు మనం మన కోడ్ మొత్తం తీసుకెళ్ళి మనం చేసిన యాప్ అది మొత్తం తీసుకెళ్ళి మన సర్వర్లో పెట్టేస్తాం. దాన్ని హోస్టింగ్ అంటారు. డొమైన్ అంటే మీరు సర్వర్లో పెడతారు, ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అందరు గుర్తుపెట్టుకోలేరుగా, అందుకని ఏం చేస్తారు, డొమైన్ ఒకటి కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది జీరో స్టాక్ అని ఉంది, నా ఛానల్ పేరు. నేను నా వెబ్సైట్ ఏమన్నా తయారు చేసుకుంటే ఆ వెబ్సైట్ వెళ్ళి తీసుకెళ్ళి సర్వర్లో పెడతా, ఓకే బాగానే ఉంటుంది. నేను ఆ సర్వర్ని ఐపీ అడ్రస్ యాక్సెస్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఎవరు అట్లా గుర్తుపెట్టుకోలేరు నా ఐపీ అడ్రస్. అందుకని నేను ఒక స్పెసిఫిక్ నేమ్ తీసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ zerostack.com. దాన్ని డొమైన్ అంటారు, zerostack.com అనేది. ఆ డొమైన్ నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ని 2 మ్యాప్ చేసి డిఎన్ఎస్లో పెడతా. డిఎన్ఎస్లో పెట్టేసరికి ఎవరన్నా zerostack.com అని కొట్టంగానే ఫస్ట్ రిక్వెస్ట్ డిఎన్ఎస్కి వచ్చి డిఎన్ఎస్ నుండి మన ఐపీ అడ్రస్ తీసుకొని మన ఐపీ అడ్రస్ నుండి మన సర్వర్కి వస్తాయి రిక్వెస్ట్లో. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఐపీ అడ్రస్ అండ్ డిఎన్ఎస్. ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఐపీ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ యూనిక్ ఉంటుంది ప్రతి సిస్టమ్కి. మీరు ఎప్పుడైతే మీ వైఫై కనెక్ట్ చేద్దామని వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ కొడతారు, కనెక్ట్ నొక్కిన తర్వాత మీ వైఫై ఏం చేసిద్ది, మీ రౌటరు మీకు ఒక అడ్రస్ అసైన్ చేసిద్ది. దాన్ని ఐపీ అడ్రస్ అంటారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. అది ఇచ్చేది మీకు ప్రైవేట్ అడ్రస్. అది దానికి కూడా ఉండిద్ది ఐపీ అడ్రస్ అనేది, రౌటర్కి కూడా. అది పబ్లిక్ ఐపీ అడ్రస్. మీకు ఇచ్చేదేమో ప్రైవేట్ ఐపీ అడ్రస్. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మీరు ఎక్కడి నుండన్నా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వాడుకోవచ్చు. బట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి మీరు ఆ రౌటర్కే కనెక్ట్ అయ్యి ఉండాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో డేటా మీ ల్యాప్టాప్లో షేర్ చేయాలనుకోండి, దెన్ ఇఫ్ ద కేస్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ మీరు నెట్ కనెక్ట్ అయితే, నేను నెట్ కనెక్ట్ అయితే షేర్ చేసుకోవచ్చు.
అది పబ్లిక్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి మీరు నేను డైరెక్ట్గా షేర్ చేయలేను త్రూ ఇంటర్నెట్. నేను పక్కా మీరు ఏ రౌటర్కి లేకపోతే ఏ వైఫై కనెక్ట్ అయ్యి ఉన్నారో ఆ రౌటర్కి ఆ వైఫైకి నేను పక్కా కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే నేను షేర్ చేయగలను. దీని గురించి మనం ఇంకా రాబోయే ఫుల్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఐపీ అడ్రస్లు వచ్చేసరికి ప్రస్తుతానికి IPv4 అండ్ IPv6 అంటే ఈ వర్జన్స్ అనమాట. IPv4 వర్జన్ 4, IPv6 వర్జన్ 6. IPv4 అనేది స్క్రీన్ మీద కనబడుతుందిగా 192.168.1.1 ఆ ఫార్మాట్లో ఉండిద్ది. అంటే ప్రతి డివైస్కి యూనిక్గా ఉండిద్ది. అది వచ్చేసరికి 32 బిట్, అంటే దాని సైజు 4 బిలియన్స్ ఆఫ్ అడ్రస్ మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడు అది కొంచెం లిమిట్ అనమాట. ఇప్పుడు చాలా డివైజెస్ పెరిగిపోతున్నాయిగా, అందుకని వర్జన్ 6 తీసుకొచ్చారు. అంటే దీంట్లో మోర్ నెంబర్ ఆఫ్ అడ్రస్ మనం పాసిబుల్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు ద డొమైన్ నేమ్ సిస్టమ్స్. ఆ డొమైన్ నేమ్ సిస్టమ్స్ ఏంది, అసలు దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది, యాక్చువల్గా ఐపీ అడ్రస్ అనేది మీ సిస్టమ్కి ఉన్న ఒక అడ్రస్. దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1 అది ఐపీ అడ్రస్ అనుకుందాం, గూగుల్ది. మీరు ఆ అడ్రస్ గుర్తుపెట్టుకోలేరు. అందుకని ఏం చేశారు, డిఎన్ఎస్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఏమైంది, google.comకి 192.168.1.1 అది అసైన్ అయ్యిద్ది. అంటే గూగుల్ సర్వర్ది అది అడ్రస్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు google.com అని కొడతారో, ఫస్ట్ ఆ డిఎన్ఎస్ నుండి ఐపీ అడ్రస్ తీసుకొచ్చి ఆ ఐపీ అడ్రస్ నుండి సర్వర్ దగ్గరికి వెళ్ళిద్ది. డిఎన్ఎస్ వచ్చేసరికి ట్రాన్స్లేట్ చేసిద్ది మనం ఐపీ అడ్రస్ని డొమైన్ నేమ్కి ఐపీ అడ్రస్గా అది మొత్తం ట్రాన్స్లేట్ చేసిద్ది. దెన్ ఆఫ్టర్ కమింగ్ టు ద వాట్ బిహైండ్ ద సీన్, అంటే ఎప్పుడైతే మీరు గూగుల్లో క్రోమ్లోకి వెళ్ళి పైన https google.com అని కొట్టంగానే ఏం జరిగిద్ది, అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వెనకాల ఏం జరుగుతుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ google.com అని కొట్టి ఎంటర్ చేసింది ఒక బ్రౌజర్లో, ఇది మొత్తం జరిగిద్ది. భయపడమాకండి, కొంచెం పెద్దగానే ఉంది, సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది వచ్చేసరికి మన బ్రౌజర్, ఇది వచ్చేసరికి మన రౌటర్, వైఫై అనుకోండి, రౌటర్ అనుకోండి. అండ్ మన గూగుల్ సర్వర్, అంటే మనం google.com అని కొట్టిన తర్వాత గూగుల్ సర్వర్లో నుండి మనకు HTML ఫైల్ వచ్చింది. అది మనం బ్రౌజర్లో కనబడిద్ది, మధ్యలో సెర్చ్ బారు, పైన గూగుల్ అని. ఇదేమో డిఎన్ఎస్ సర్వర్స్. మీరు ఎప్పుడైతే ఇక్కడ google.com అని కొడతారో, ఫస్ట్ ఏం జరిగిద్దంటే బ్రౌజర్ క్యాచీ అని ఉంటుంది, అంటే ఒక మెమొరీ. ఆ మెమొరీలో చెక్ చేసిద్ది google.com అనే దానికి ఏమన్నా అసైన్ అయి ఉందా ఐపీ అడ్రస్, అంటే మన ఈ సర్వర్ అడ్రస్ ఏమన్నా అసైన్ అయి ఉందా అని చెక్ చేసిద్ది. ఇనీషియల్గా ఉండదు ఏమి. మీరు ఎప్పుడైతే హిట్ చేస్తారో ఇక్కడ చెక్ చేసిద్ది, ఇక్కడ దొరకదు. అప్పుడు ఏం చేసిద్ది, డిఎన్ఎస్కి పెట్టిద్ది google.com అని, దీని ఐపీ అడ్రస్ ఇవ్వమని. డిఎన్ఎస్ ఏం చేసిద్ది, google.com అనే దానికి అసైన్ ఉన్న ఐపీ అడ్రస్ రిటర్న్ చేసిద్ది, ఇచ్చిద్ది మన బ్రౌజర్కి. గూగుల్ డిఎన్ఎస్లోకి వచ్చేసరికి ఏమో మన డొమైన్ అండ్ దాని యొక్క ఐపీ అడ్రస్ రెండు మ్యాప్ అయి ఉంటాయి. ఫేస్బుక్ దాని యొక్క ఐపీ అడ్రస్, ఇవైతే ర్యాండమ్ ఐపీ అడ్రస్లు, ఇవైతే ఏం కాదు ఒరిజినల్లీ, నేనేదో డమ్మీ పెట్టా. ChatGPT దాని యొక్క ఐపీ అడ్రస్. అలా ఎప్పుడైతే మీరు google.com అని కొడతారో అప్పుడు ఈ ఐపీ అడ్రస్ మనకు రిటర్న్ చేసింది. దెన్ ఆఫ్టర్ మీ బ్రౌజర్ ఏమో రిక్వెస్ట్ పెట్టిద్ది
గూగుల్ సర్వర్కి త్రూ యువర్ రౌటర్. ఫస్ట్ రిక్వెస్ట్ ఏమో మీ రౌటర్కి వెళ్ళిద్ది, మీ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అంటే మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి, గూగుల్ సర్వర్కి వెళ్ళాలి నేను, దాని యొక్క ఐపీ అడ్రస్. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఇక్కడ నుండి వచ్చింది మనకు. ఇది డిఎన్ఎస్ ఇచ్చింది, డొమైన్ నేమ్ సిస్టమ్స్. దెన్ ఆఫ్టర్ సోర్స్ ఐపీ అడ్రస్. సోర్స్ ఐపీ అడ్రస్ అంటే ఇది మన యొక్క ఐపీ అడ్రస్. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడైతే మీరు వైఫై కనెక్ట్ అయ్యారో అది మీకు ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేసిద్ది. ఆ ఐపీ అడ్రస్ ఈ రెండేమో రౌటర్కి ఇస్తే, రౌటర్కి ఏమో స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇప్పుడు ఈ రౌటర్ ఏం చేసిద్ది, డెస్టినేషన్ అడ్రస్ దానికి రిక్వెస్ట్ పెట్టిద్ది. సోర్స్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి రౌటర్ది, ఎందుకంటే ఇక్కడ నుండే రిక్వెస్ట్ ప్రాపగేట్ అయింది, ఇక్కడ నుండే వెళ్ళింది కాబట్టి పబ్లిక్ ఐపీ అడ్రస్ మన రౌటర్ ఐపీ అడ్రస్ కాబట్టి. దెన్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఏమో మన గూగుల్ సర్వర్ది, అక్కడికి వెళ్ళిద్ది, గూగుల్ వ్యాలిడేట్ చేసుకుంటుంది మొత్తం. దెన్ ఆఫ్టర్ రెస్పాన్స్ ఇచ్చిద్ది, ఇలా HTML ఫైల్. ఈ ఫైలు ఇది మనకు రిటర్న్ చేసిద్ది. ఈ ఫైలు ఇది ఎక్కడి నుండి వచ్చింది, రౌటర్కి వచ్చింది. రౌటర్ రాగానే రౌటరు ఇంతకుముందు స్టోర్ చేసుకుంటుంది ఈడ, అంటే రిక్వెస్ట్ని ముందు పంపేటప్పుడు ఇవి స్టోర్ చేసుకుంటుంది. 198.65.155.12 అనే దానికి డెస్టినేషన్ ఐపీ అడ్రస్ రెండు మ్యాప్ చేసుకొని పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఇది రెస్పాన్స్ పంపించిందో, ఎక్కడ నుండి వచ్చింది రెస్పాన్స్ మనకు 168.6.1.2 గూగుల్ దగ్గర నుండి, ఇక్కడ నుండి వచ్చింది. ఇక్కడ మన మ్యాప్ ఉన్న ఐపీ అడ్రస్, ఇది మన ఐపీ అడ్రస్ కాబట్టి ఇది మనకు రిటర్న్ చేసిద్ది. ఇలా మనకు గూగుల్ అనేది డిస్ప్లే అవుతుంది. కమింగ్ టు ది పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. రౌటర్కు ఉండేదేమో పబ్లిక్ ఐపీ అడ్రస్, ఎందుకంటే మీరు గూగుల్ డేటా సెండ్ చేస్తుందిగా, డైరెక్ట్గా ఉందేమో మీకు ప్రైవేట్ ఐపీ అడ్రస్. అదేమో రౌటర్ ఇచ్చింది, రౌటర్కి ఏమో మీకు డైరెక్ట్గా గూగుల్ దగ్గర నుండి తీసుకుంటారు. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ కాబట్టి అప్పుడు మాత్రమే గూగుల్ మీకు రౌటర్కి డేటా సెండ్ చేయగలుగుతుంది. ఆ డేటా ఏమో మీ రౌటర్ ఏమో దీనికి సెండ్ చేస్తుంది. గూగుల్ డైరెక్ట్ మీ దాంతో కాంటాక్టే అవుతాయి, ఎందుకంటే మధ్యలో ఉంటాయి రౌటర్స్, వైఫైలు, ఐఎస్పీలని. పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంది? మనకు వచ్చేసరికి డివైస్కి, నార్మల్ డివైస్కి ఉండేది ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఎప్పుడైతే మీరు రౌటర్ కనెక్ట్ అవుతారో వైఫై పాస్వర్డ్ కొట్టి, అప్పుడు రౌటర్ ఏం చేసిద్ది, మీకు ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అసైన్ చేసిద్ది. రౌటర్కి ఉండేదేమో పబ్లిక్ ఐపీ అడ్రస్, మీకు వచ్చేదేమో ప్రైవేట్ ఐపీ అడ్రస్. లెట్ కన్సిడర్ అనదర్ సిస్టమ్. ఇది వచ్చేసరికి కనెక్ట్ అయింది మన రౌటర్కి. అప్పుడు రౌటర్ ఏం చేసిద్ది, కొత్త ఐపీ అడ్రస్ మళ్ళీ ఇచ్చిద్ది దీనికి, 198.65.155.12 కదా దానికి, ఇప్పుడు 13. ఇది కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది, దీనికి కూడా ఒక కొత్త ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేసిద్ది మన రౌటర్ వచ్చేసరికి 198.65.155.14. ఇది కొత్త ఐపీ అడ్రస్, అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఈ రెండింటికి ఇచ్చిద్ది. గూగుల్ డైరెక్ట్గా దీంతో కాంటాక్ట్ అవ్వలేదు, ఐ మీన్ ఈ ఐపీ అడ్రస్కి కాంటాక్ట్ అవ్వవు, ఎందుకంటే ఈ మొత్తం ప్రైవేట్ కాబట్టి. ఇది అసైన్ చేసింది ఎవరికి, రౌటర్ వచ్చేసి అసైన్ చేసింది రెండిటికి. అందుకని
ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్లో. ఇక్కడికి వచ్చేసరికి ఇది గూగుల్ ఈ మొత్తం ఈ ఐపీ అడ్రస్, గూగుల్ ఐపీ అడ్రస్ అవి మొత్తం పబ్లిక్ ఐపీ అడ్రస్, ఎవరన్నా యాక్సెస్ చేయొచ్చు వాటిని. బట్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఈ కంప్యూటర్లకి యాక్సెస్ చేయొచ్చు. మీరు ఈ సిస్టమ్ నుండి ఈ సిస్టమ్కి డేటా షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రెండు త్రూ దిస్ ఐపీ అడ్రస్, ఎందుకంటే రెండు ఒకే వైఫై కనెక్ట్ అయి ఉన్నాయి. సో ప్రైవేట్ ఐపీ అడ్రస్లో మీరు డేటా సెండ్ చేయాలంటే రెండు ఒకే నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉండాలి. అదైతే మ్యాండేటరీ. పబ్లిక్ దానికైతే ఎవరన్నా యాక్సెస్ చేయగలుగుతారు. బట్ మన లోకల్ దానికి పబ్లిక్ చేయడానికి అవ్వదు. సమ్ టూల్స్ ఉంటాయి, అవి ఇప్పుడే అవద్దు, లేటర్ మనం డిస్కస్ చేద్దాం. మన ప్రైవేట్ దాన్ని పబ్లిక్ ఎలా మార్చుకోవాలి అది మొత్తం. ఇది హోప్ మీకు దీని మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంతసేపు ఉన్నందుకు. మీరు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కామెంట్ చేయండి, నేను పక్కా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. బై.